ఇది ప్రతిపక్షంగా కాదు, ఒక పిరికి పక్షంగా కనపడుతోంది అనమాట. ఇది కాదనమాట. ఇప్పుడు చంద్రబాబు బాయ్కాట్ చేశాడమ్మా. ఎప్పుడు 2021లో ఆ రోజు భీషణ ప్రతిజ్ఞ చేసి మళ్ళా గౌరవ సభ అయితే వస్తానంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సభకు వెళ్ళారు. ఆయన ఎప్పుడు బాయ్కాట్ చేశాడు నాకు తెలిసి 2021 సెప్టెంబర్లో అనుకుంటాను. తర్వాత 22 బడ్జెట్ సమావేశాలు, 23 బడ్జెట్ సమావేశాలు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎంతమంది ఉన్నారమ్మా? 5 పార్టీ మారారు, 4 మారారు, ఒకడు రెసిగ్నేషన్ ఆమోదించారు, గంటా శ్రీనివాస్ది. ఈయన అసలు వెళ్ళలేదు, ఎవరు? చంద్రబాబు. అయినా కూడా 15-16 మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. కూటమి ప్రభుత్వాన్ని అల్లాడిచ్చారు. అప్పట్లో వెస్ట్ గోదావరి కల్తీ మద్యం మృతులు 18 మంది చనిపోతే అచ్చెన్నాయుడు, పయ్యా స్వామి, బుచ్చయ్య చౌదరి మామూలుగా చుక్కలు చూపించారా వీళ్ళకి? అంటే 14 మంది శాసనసభ్యులతో 5గురిని మార్షల్స్ ఎత్తి బయటపడేశారమ్మా. ఆదిరెడ్డి భవానీ మహిళా పోలీసుల పైన తిరగబడింది అప్పుడు, మహిళా మార్షల్స్ పైన. అది కదా పోరాట స్ఫూర్తి, ఫైటింగ్ స్పిరిట్. వాళ్ళని వ్యక్తిగతంగా అంటున్నా కూడా ప్రజా సమస్యలకి స్కోప్ ఇచ్చి అక్కడ నిలబడ్డారు, కూర్చున్నారు. అసలు ఇప్పుడు అధినేత లేడు, అది పార్టీ అధ్యక్షుడుగా బాయ్కాట్ చేశాడు. కానీ 14 మంది, 15 మంది, 16 మందితో ఆ రోజు ఉక్కిరి బిక్కిరి చేశారనమాట. ఏంటి 2 ఏళ్ళు ఆ పీరియడ్ లో ఏం మీరు 11 మందితో వెళ్ళలేరా? లేదు, నువ్వు వెళ్ళకపోతే మానేసే, మిగతా 10 మందిని ఎందుకు వెళ్ళ? ఇది జాతి ద్రోహం అమ్మా, ఇది సభాద్రోహం కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజాద్రోహం అన్నమాట. వీళ్ళు అసలు ఈ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలి. ఎందుకని? మీరు ఓట్లేంచుకుని గెలిచారు, మీరు ఓట్లేంచుకుని గెలిచి మీరు సభకు వెళ్లకుండా మేము డుమ్మా కొడతామంటే తొలి సెషన్స్ నుంచే డుమ్మా కొట్టిన పార్టీ ఉందమ్మా. ఎన్ని పార్టీలు ఉన్నాయి? దగ్గర మాజీ సీఎం గారు అన్నారు దేవుడు అంతా చూస్తున్నాడని అందరికీ అర్థమవుతోంది. మరి ఆయన ఏంటో ఆయనకి సరిపోయే స్టేట్మెంట్లు కూడా ఎందుకు ఇస్తారో అర్థం కావట్లేదు. చాలా మంది కింద సెటైర్స్ రాస్తున్నారు, ఆయనకి సరిపడా స్టేట్మెంట్లు ఆయన ఇస్తున్నారని. ఎవరు అనక్కర్లేదు. దేశంలో 2824 పార్టీలు ఉన్నాయి. ఏది 6 జాతీయ పార్టీలు, 58 రాష్ట్ర పార్టీలు. ఏ పార్టీ అయినా ఇలా చేసిందమ్మా? ఏ నాయకుడైనా ఇలా పారిపోయాడా? సరే, ఇప్పుడు మరి ఇవాళ బడ్జెట్ కదా, ఈ వచ్చి 9 నెలలు అవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇలా చాలా విషయాల్లో కొంత విమర్శలు ప్రభుత్వం సైడ్ నుంచి పథకాలు ఎప్పుడు ఇస్తారు అది అన్నదానికి ఈ రోజు ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు అన్ని కూడా పూర్తి స్థాయిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బడ్జెట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తొలి బడ్జెట్ కదా, సో వీళ్ళ మూడేంటి, ప్రభుత్వ ఆలోచన ఏంటి బడ్జెట్ తో తెలిసిపోతుంది. అభివృద్ధి, సంక్షేమం, భారీ కేటాయింపులు ఉంటాయి. అటు అమరావతికి కానీ, ఇటు పోలవరం, లేకపోతే వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నీటిపారుదల ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అమరావతిని నాశనం చేసిన పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. అటు విద్యా రంగానికి, ఇటు వైద్య రంగానికే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లాన్స్ కూడా నిధులు భారీగా కేటాయించే అవకాశం ఉంది. సూపర్ 6 హామీలు, మనం ఆ తల్లికి వందనం, మీరు అన్నట్టుగా అన్నదాత సుఖీభవ, దీపం పథకం, వీటన్నిటి కూడా నిధులు భారీగా కేటాయించే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్ కూడా అవుట్లే ఇంత హైగా వచ్చిందంటే 3.24 లక్షల కోట్లు అంటే కేటాయింపులు కూడా భారీగా ఉండే అవకాశం. కేటాయింపులు ఉండటం కాదమ్మా, ఖర్చు పెట్టడం, ఏది వ్యయం చేయాలా. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కేటాయింపులు భారీగా పెట్టినా ఖర్చు పెట్టడంలో అతను విఫలమైపోయాడు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైపోయాడు. ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా మారాడు. రైట్ టీడీపీతో మాట్లాడదాం.